బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో దొరికిన విఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో అధికారులు చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారిందనే చెప్పొచ్చు. ఇక దాదాపు 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. అయితే రేవ్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులు, రాజకీయ వ్యాపారవేత్తలను పట్టుకున్నారు. ఎండిఎంఏ డ్రగ్స్, గంజాయితో పాటు 20కి పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో అధికారులు చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. దాదాపు 100 నుంచి 150 మంది గుర్తు తెలియని వ్యక్తులను పట్టుకున్నామని బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. అయితే రేవ్ పార్టీలో తెలుగు, తమిళ, కన్నడ సినీ నటులు, రాజకీయ వ్యాపారవేత్తలు పట్టుకున్నారు. వారిని ఎండిఎంఏ డ్రగ్స్, గంజాయితో పాటు 20కి పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసు అధికారులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు. రేవ్ పార్టీలో దొరికిన వీఐపీల పేర్లను ఎఫ్ఐఆర్లో అధికారులు చేర్చకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ శివప్రసాద్, చెప్పండి. బెంగళూరు రేవ్ పార్టీపై పోలీసులు కేసు నమోదు చేశారు, కానీ ఎఫ్ఐఆర్లు ఎవరి పేర్లు చేర్చకపోవడం ప్రధానంగా చర్చకు దారితీస్తుందని చెప్పొచ్చు. మరి దానికి సంబంధించిన అప్డేట్. రేవ్ పార్టీకి సంబంధించి చాలా మంది తెలుగు టీవీ అలాగే సినిమాకి సంబంధించినటువంటి కొంతమంది ఉన్నారంటూ ఆరోపణలు వచ్చాయి. దానికి సంబంధించి హేమ వివరణ ఇచ్చారు. అయితే ఆ వీడియో అదే రిసార్ట్ నుంచి చేసింది, అక్కడి నుంచే చేసి పంపించారు అని చెప్పి కూడా పోలీసులు ధృవీకరించినట్టుగా వార్తలు వచ్చినాయి. అయినా సరే అటువంటి వాళ్ళ ఎవరి పేర్లు కూడా దాంట్లో నమోదు చేసుకోలేదు ఆ పార్టీకి సంబంధించి. అయితే పోలీసులు చాలా తీవ్రంగా ఇన్వెస్టిగేట్ చేసినప్పటికీ కూడా ఎందుకో డ్రాప్ అయినట్టుగా కనిపిస్తోంది దాని నుంచి. అట్లాగే శ్రీకాంత్ కూడా, నటుడు శ్రీకాంత్ కూడా తాను ఇంట్లోనే ఉన్నానని ఇంటి నుంచి వీడియో కూడా చేసి పంపించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. సో ఏదేమైనా చాలా మంది టీవీ నటులు, చాలా మంది సినిమాకి సంబంధించి ఒకరిద్దరు దాంట్లో ఉన్నట్టుగా స్పష్టమైనటువంటి సమాచారం ఉన్నప్పటికీ కూడా అవేమీ జరగలేదు ప్రస్తుతానికి. రేవ్ పార్టీ మీద మాత్రం కేసు నమోదు చేశారు. ఆ ఎఫ్ఐఆర్ లో వీళ్ళకి సంబంధించినటువంటి కాపీస్ అవి కూడా ఏమీ లేవు. వీళ్ళెవరు దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా సంబంధించినటువంటి నిర్ధారణ చేసినటువంటి పరిస్థితి లేదు. నిన్నటికి వాటికి చాలా మార్పు వచ్చింది. బహుశా దీనికి సంబంధించి మనం మేనేజ్ చేస్తుంటారని అనుకోవాల్సి వస్తుంది. కొంతమంది శ్రీకాంత్ అయితే ఇంటి నుంచి వీడియో చేశారు కాబట్టి శ్రీకాంత్ అక్కడ చెప్పారు. సంబంధించి మాత్రం ఇంకా వ్యవహారం అప్పటికి కూడా కాబట్టి ఆమె భావించవలసి ఉంటుంది. సరే, ఏదేమైనా ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేశారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఒకవేళ ఇంకేమైనా విషయాలు ఏమైనా తెలుస్తాయేమో, ఏమైనా బయటకు వస్తాయేమో చూడవలసి ఉంది భారతి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శివప్రసాద్.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.